తెలంగాణలో రానున్న 4 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో రానున్న 4 రోజులు మేఘాలు కమ్ముకుని ఉంటాయని, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరోవైపు రాష్ట్రంలో బాణుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లాలోని గోదూరులో 44.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్లో 44.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలోని మోండోరాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.